హాయ్ ఎవ్రీవన్. ఎస్టర్డే మనం కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాం కదా. ఈరోజు మరికొన్ని బేసిక్స్ నేర్చుకుందాం. ముందు మనం బేసిక్స్ కంప్లీట్ చేస్తే తర్వాత చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను చెప్పబోయే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బాడ్మస్ రూల్. ఈ బాడ్మస్ రూల్ అంటే ఏంటి, అసలు మ్యాథ్స్లో ఈ బాడ్మస్ రూల్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఇది తెలుసుకోవడానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే 50% ఈ బాడ్మస్ రూల్ ఎందుకు అనేది మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీని వాల్యూ ఏంటి? 5 + 3 × 2. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 5 + 3 × 2? చాలామంది స్టూడెంట్స్ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే 5 + 3 8 అండ్ 8 × 2 ఈజ్ 16. ఇది చాలామంది స్టూడెంట్స్ ఇచ్చే ఆన్సర్. బట్ దిస్ ఆన్సర్ ఈజ్ రాంగ్. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే మ్యాథ్స్లో ఎస్పెషల్లీ అంటే ఈక్వేషన్లో మోర్ దాన్ 1 అంటే ఇక్కడ ప్లస్ ఉంది, అలాగే ఇక్కడ ఇంటూ ఉంది, ఇలా మోర్ దాన్ 1 అర్థమెటిక్ ఆపరేషన్లు ఉంటే మాత్రం అకార్డింగ్ టు ఆర్డర్లుగా సాల్వ్ చేయాలి. అది అలాగే ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. 5 + 3 × 2 వాల్యూ ఏంటంటే మ్యాథ్ అకార్డింగ్ టు బాడ్మస్ రూల్ ఫస్ట్ ప్రయారిటీ ప్లస్కి వస్తుందా ఇంటూకి వస్తుందా అంటే మాత్రం మల్టిప్లికేషన్కి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది, అండ్ తర్వాత వచ్చి మనకి ప్లస్కి ప్రయారిటీ వస్తుంది. సో అకార్డింగ్ టు బాడ్మస్ రూల్ ఫస్ట్ ప్రయారిటీ వచ్చి మల్టిప్లికేషన్కి, ఆ తర్వాత ప్రయారిటీ వచ్చి ప్లస్కి వస్తుంది. సో దాని ప్రకారం సాల్వ్ చేస్తే 3 × 2 హౌ మచ్? 6. సో ఇక్కడ ఆల్రెడీ +5 + 6 ఉంది. సో హియర్ వాల్యూ ఈజ్ 11. దిస్ వాల్యూ ఈజ్ కరెక్ట్. ఫర్ దిస్ ఎక్స్ప్రెషన్ 16 ఈజ్ రాంగ్ ఆన్సర్ అండ్ 11 ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. చాలామంది ఏంటంటే 5 + 3 8, 8 × 2 16 అని చెప్తారు. బట్ ఇలాంటి మోర్ దెన్ 1 ప్లస్ కానీ మైనస్ కానీ డివిజన్ కానీ మల్టిప్లికేషన్ ఇలాంటి సైన్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఒక ప్రయారిటీ ప్రకారం మాత్రమే ఇచ్చిన వాటిని సాల్వ్ చేయాలి. ఆ ప్రయారిటీ ఏంటి అని తెలియజెప్పేదే బాడ్మస్ రూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడ్మస్ రూల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ ఫర్ బ్రాకెట్. ఈ బ్రాకెట్లో కూడా మ్యాథమెటిక్స్లో 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి. అవి ఏంటంటే వీటినే పారాంథసిస్ అంటారు. నెక్స్ట్ వీటిని కర్లీ బ్రాకెట్స్ అంటారు. నెక్స్ట్ వీటిని స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఈ మూడాట్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ దేనికంటే పారాంథసిస్, అండ్ సెకండ్ ప్రయారిటీ వచ్చి మనకి కర్లీ బ్రాకెట్స్, అండ్ థర్డ్ ప్రయారిటీ వచ్చి మనకి స్క్వేర్ బ్రాకెట్స్. సో మీకు ఎప్పుడైనా ఒక సమ్లో ఈ 3 బ్రాకెట్స్ కనిపిస్తే మాత్రం ఫస్ట్ ఈ బ్రాకెట్స్ని మాత్రం మనం సింప్లిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఓ ఫర్ ఆర్డర్స్. ఏంటి ఈ ఆర్డర్స్ అంటే ఏంటి? మీకు ఎప్పుడైనా ఒక మ్యాథ్స్లో ఒక ప్రాబ్లంలో కానీ ఒక సమ్లో కానీ స్క్వేర్స్ కానీ పవర్స్ కానీ ఆర్ ఎల్స్ రూట్స్ కానీ సో ఇలాంటివి ఉంటే సింప్లిఫై చేసుకోవాలి. నెక్స్ట్ డి ఫర్ డివిజన్ అండ్ ఎం ఫర్ multiplication and A for addition and the last one is for subtraction. సో దీంట్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి వస్తుందంటే ఫర్ బ్రాకెట్స్ ఫస్ట్ ప్రయారిటీ, ఆఫ్టర్ దట్ ఓ దట్ మీన్స్ ఆర్డర్స్కి వచ్చి సెకండ్ ప్రయారిటీ, నెక్స్ట్ డివిజన్కి వచ్చి థర్డ్ ప్రయారిటీ, నెక్స్ట్ మల్టిప్లికేషన్కి వచ్చి 4th ప్రయారిటీ, నెక్స్ట్ ఎడిషన్కి వచ్చి 5th ప్రయారిటీ, సబ్ట్రాక్షన్కి వచ్చి 6th ప్రయారిటీ. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా ఒక ప్రాబ్లంలో మోర్ దెన్ 1 ఎయిదర్ బ్రాకెట్ కానీ
ఆర్డర్స్ కానీ, డివిజన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ ఇవి ఒకవేళ ఉన్నట్లయితే మాత్రం ఈ ఆర్డర్ ప్రకారం మాత్రమే సింప్లిఫై చేయాలి. ఈ బాడ్మాస్ రూల్కి సంబంధించి నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బోర్డు కాస్ట్ చూసినట్లయితే ఇక్కడ మీకు బాడ్మాస్ రూల్ మీద 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చా. ఫస్ట్ ఎగ్జాంపుల్ 5 + 3 square × 4 అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ 14 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 8 - 2 × 3. ఈ 2 సమ్స్ ఎలా సాల్వ్ చేయాలో, అది కూడా బాడ్మాస్ రూల్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూపిస్తా. ఖచ్చితంగా మీరు బాడ్మాస్ రూల్ యూస్ చేసి తీరాల్సిందే. మీరు బాడ్మాస్ రూల్ యూస్ చేయకపోతే మాత్రం ఆన్సర్లు వేరే ఏవేవో వస్తుంటాయి. సో మీకు వచ్చే ఆన్సర్లన్నీ కూడా రాంగ్. మీకు ఎప్పుడైనా ఇలాంటి మోర్ దెన్ 1 అర్థమెటిక్ ఆపరేషన్ కనబడితే మాత్రం, అర్థమెటిక్ ఆపరేషన్ అంటే ఏమీ లేదు, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్, ఈ 4 ఆపరేషన్స్ ఒకే సమ్లో మీకు కనబడితే మాత్రం వాటిని మాత్రం మీరు అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ప్రకారం మాత్రమే సాల్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ సమ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ప్లస్ ఒకటి ఉంది, పవర్ ఒకటి ఉంది, ఇంటూ ఉంది, మొత్తం 3 ఆపరేషన్స్ ఉన్నాయి. ఒకటి ప్లస్, ఒకటి స్క్వేర్, ఒకటి ఇంటూ. అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్, మనకి ఫస్ట్ సమ్లో బ్రాకెట్ అనేది లేదు. నెక్స్ట్ ఏముంది, ఆర్డర్. ఆర్డర్ అంటే ఇందాక మీకు మెన్షన్ చేసినట్టుగా పవర్స్ అవ్వచ్చు, స్క్వేర్స్ అవ్వచ్చు, స్క్వేర్ రూట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అకార్డింగ్ టు ఆర్డర్స్ మనకు పవర్ ఉంది, 3 square అనేది పవర్. సో దీన్ని ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలి. 5 + 3 square వాల్యూ 9. సో పక్కన ఎస్సీగా రాయడమే 4. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఒకటి ఉంది, ఇంటూ ఉంది. ఈ రెండిట్లో దేని ప్రయారిటీ ఫస్ట్ మనం ఆల్రెడీ మీకు చెప్పాను. దిస్ ఈజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5, 6. సో ప్లస్ ఇంటూ ఇట్లా ఫస్ట్ ప్రయారిటీ దేనికి చూడండి, ఎడిషను అండ్ మల్టిప్లికేషన్. ఫస్ట్ ప్రయారిటీ మల్టిప్లికేషన్. సో ముందుగా మనం మల్టిప్లికేషన్ సింప్లిఫై చేసుకోవాలి. చూద్దాం వాల్యూ ఎలా వస్తుందో. 5 ప్లస్, సో 9 × 4 36. And finally 36 plus 5, what is the value? 41. So this is the value. Next second example ఒకసారి మనం చూసుకుంటే మాత్రం 14 plus and parenthesis open 8 - 2 × 3, మళ్ళీ అగైన్ బ్రాకెట్ క్లోజ్. సో అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ఫస్ట్ దేని ప్రయారిటీ ఇస్తాం, మనకి బ్రాకెట్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఉన్నాయా లేదా? ఎస్, బ్రాకెట్స్ ఉన్నాయి. ఇవి ఏ టైప్ బ్రాకెట్స్? parenthesis brackets. సో ఫస్ట్ ప్రయారిటీ మనం బ్రాకెట్లో ఉన్నదాన్ని మాత్రం సాల్వ్ చేసుకోవాలి, తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్కి రావాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, బ్రాకెట్స్ మాత్రం ఉంటే మాత్రం బ్రాకెట్స్ లోపల ఉన్నదాన్ని మాత్రం ముందు మనం సింప్లిఫై చేసుకోవాలి, తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్కి వచ్చి రిమైనింగ్ వాల్యూస్ని సింప్లిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్ లోపలికి వద్దాం. 14 ప్లస్ బ్రాకెట్. సో బ్రాకెట్లో అగైన్ మనం చూసుకుంటే 2 ఆపరేషన్స్ ఉన్నాయి, 2 సైన్స్. వన్ ఈజ్ మైనస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇంటూ. ఈ రెండిట్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ దేనికి వస్తుంది? అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ మల్టిప్లికేషన్కి ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. సో ముందు దాన్ని సాల్వ్ చేద్దాం. 8 - 2 × 3, హౌ మచ్? 6. సో అగైన్ 14 ప్లస్ బ్రాకెట్లో ఉంటే సాల్వ్ చేస్తుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 - 6, హౌ మచ్? 2. సో నా ఫైనల్లీ 14 + 2 = 16. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్స్. సో ఎప్పుడైనా మీరు ఇలాంటి సమస్య ఎప్పుడైనా మీకు కనబడితే ఏంటి, ప్రతి ప్రాబ్లంలో కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి స్టెప్స్ అయితే కన్ఫామ్గా వస్తుంది, ఎక్కడో చోట అయితే కన్ఫామ్గా వస్తుంది. ఎస్పెషల్లీ స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ కన్ఫామ్గా ఇస్తాడు. నెక్స్ట్ ఇలాగ ఇచ్చినప్పుడు మాత్రం బాడ్మాస్ రూల్ యూస్ చేసి మాత్రమే సాల్వ్ చేయాలి. ఐ హోప్ మీ అందరికీ కూడా బాడ్మాస్ రూల్ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ వచ్చి డివిజిబిలిటీ రూల్స్. ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలామందికి డివిజిబిలిటీ రూల్స్ మీద సమ్ కన్ఫ్యూజన్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. సో నేనైతే మాత్రం ఈ డివిజిబిలిటీ రూల్స్ మొత్తం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. అలాగే ఈ డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, యూజ్ ఏంటంటే మీరు టేబుల్స్ అయితే చదువుతారు కదా, 1 to 20 టేబుల్స్ చదవమని చెప్పి ఆల్రెడీ నేను ఎస్టర్డే చెప్పాను. సో టేబుల్స్ చదివిన ఇంకా మ్యాథ్స్ అనేవి ఇంకా స్పీడ్గా చేయాలి అంటే మాత్రం కన్ఫామ్గా మీరు డివిజిబిలిటీ రూల్స్ అయితే నేర్చుకోవాలి. సో డివిజిబిలిటీ రూల్స్ 1 by 1 ఒకసారి చూద్దాం. ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్ వచ్చి డివిజిబిలిటీ రూల్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇవి నేర్చుకుంటే మాత్రం మీకు ఎగ్జామ్లో రాసేటప్పుడు సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మాత్రం టైం అనేది చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. సో ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ నవోదయ కానీ సైనిక్ స్కూల్స్ కానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు టైం కూడా ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ప్రతి సమ్కు వచ్చి మీరు 2 minutes 3 minutes టైం తీసుకొని సాల్వ్ చేసిన
మీకైతే సీట్ అయితే దొరకదు. సో ఎప్పుడైనా ఇచ్చిన సమ్ని మ్యాక్సిమం 50 సెకండ్స్లో సాల్వ్ చేయాలి. అలా చేయాలంటే ఇలాంటివన్నీ కూడా మైండ్లో పెట్టుకొని సాల్వ్ చేస్తే మాత్రం కన్ఫామ్గా ఒక బిట్ వచ్చి ఇట్ విల్ టేక్ 50 సెకండ్స్ టైం అంతే. దేనికి? చదవడానికి, అర్థం చేసుకోవడానికి. సో ప్రాబ్లం సాల్వ్ చేసి ఫైనల్గా ఆన్సర్ పెడతానికి 50 సెకండ్స్. మీరు ఇలాగా 50 సెకండ్స్ మైండ్లో పెట్టుకొని సాల్వ్ చేస్తేనే మీరు ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు, ఎక్కువ మార్క్స్ అయితే వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజిబిలిటీ రూల్స్. ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ ఏంటి? 2 డివిజిబిలిటీ రూల్. 2 డివిజిబిలిటీ రూల్. ఓకే, 2కు ఉన్న డివిజిబిలిటీ రూల్ ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ఐదర్ 0 అయినా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, 4 అయినా ఉండొచ్చు, 6 అయినా ఉండొచ్చు, 8 అయినా ఉండొచ్చు. అంటే ఒక నెంబర్ లాస్ట్ డిజిట్ అనేది మనకి 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 వీటిలో ఏ ఒక్క డిజిట్ లాస్ట్ డిజిట్ అయినా దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. That number is divisible by 2. For example, 126 లాస్ట్ డిజిట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ డిజిట్ ఏంటి? 6. మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ డిజిట్ 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 ఏ ఒక్క డిజిట్ అయినా ఇలా ఉన్నా సరే దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. సో 6 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి సో 126 ఈజ్ డివిజిబుల్ బై 2. మీ ఇస్తే ఎంత బిగ్గర్ నెంబర్ అయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 50,232 ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా? మనకు అనవసరం. నెంబర్ ఎంత పెద్దదైనా మనకు అనవసరం. మనం ఫోకస్ చేసిందా ఎక్కడ? లాస్ట్ డిజిట్ మాత్రమే ఫోకస్ చేయాలి. ఏంటి లాస్ట్ డిజిట్ ఏంటి? 2 ఉంది కదా. సో 2 ఉంటే కన్ఫర్మ్గా దేంతో డివిజిబుల్ అవుతుంది? 2తో డివిజిబుల్ అవుతుంది. సో దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2. వన్ మోర్ ఎగ్జాంపుల్ 64,893. సార్ ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా 2? నేను చెప్పక్కలే, మీరే చెప్పేస్తారు. ఎందుకంటే లాస్ట్ డిజిట్ అనేది మనం ఎప్పుడు కూడా చూసుకోవాలి. 3 ఉంది. 3 అనేది ఇట్లా ఉందా? నేను మీకు ఏం చెప్పాను? లాస్ట్ డిజిట్లో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 ఇవి ఉండాలి. సో 3 అనేది మనం ఇచ్చిన లిస్ట్లో అయితే లేదు. సో దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఆర్ నాట్? నో, ఇట్ విల్ నాట్ డివిజిబుల్ బై 2. క్లియర్? ఓకే, ఇప్పుడు 3 డివిజిబిలిటీ రూల్ ఏంటో ఒకసారి చూద్దాం. 3 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఆల్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 దెన్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. ఏం అర్థం కాలేదు కదా? ఓకే, ఎగ్జాంపుల్తో చెప్తాం ఒకసారి చూడండి. సరే 6 3 3 ఈ నెంబరు 3తో డివిజిబుల్ అవుతుందా? దీనికి మీకు ఏం చెప్పానంటే ఇందాక నేను ఇఫ్ ద ఆల్ ద సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ అంటే మీకు ఒక నెంబర్లో ఉన్న అన్ని డిజిట్స్ని మొత్తం ఆల్ డిజిట్స్ని కూడా సమ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 + 3 + 3 హౌ మచ్? 6 + 3 9 and 9 + 3 12. క్లియర్? నేను మీకు అదే చెప్పాను. ఒక నెంబర్లో ఉన్న అన్ని డిజిట్స్ని తీసుకొని కూడా ఫస్ట్ అయితే సమ్ చేయాలి. సమ్ చేసిన తర్వాత మీకు వచ్చిన సమ్ అనేది ఈ సమ్ వాల్యూ అనేది 3తో డివిజిబుల్ అయ్యింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 12/3 అవుతుందా? ఎస్, 12/3 అనేది ఎగ్జాక్ట్గా అయితే అవుతుంది. క్లియర్? సో 12/3 అయినప్పుడు ఆటోమేటిక్గా ఇచ్చిన గివెన్ నెంబర్ కూడా దట్ మీన్స్ 633/3 కూడా ఈజ్ డివిజిబుల్ బై 3 అనేది అవుతుంది. సో దీనికి సింపుల్గా చెప్పాలంటే ఇచ్చిన నెంబర్లో ఉన్న అన్ని డిజిట్స్ని తీసుకొని మీరు ప్లస్ చేసి పెట్టుకోవాలి. ఆ వచ్చిన వాల్యూ అనేది ఒకవేళ 3తో డివిజిబుల్ అయ్యిందే అనుకోండి. సో ఇచ్చిన గివెన్ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అనేది అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ 753. ఫస్ట్ ఏం చేయాలి? ఏం చేయగల ప్లస్ చేసేయండి. 7 + 5 12, 12 + 3 15. సో ఐ గాట్ 15 as సమ్. సో 15 అది 3తో డివిజిబుల్ అవుతుందా? ఎందుకు అవుతుంది? ఏం చక్కగా అవుతుంది. 15/3 ఈజీగా అవుతుంది. సో ఆటోమేటిక్గా సమ్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇచ్చిన గివెన్ నెంబర్ ఏది 753 కూడా మనకి 3తో డివిజిబుల్ అనేది అవుతుంది. క్లియర్ ఈజ్ దిస్? నెక్స్ట్ వన్ 4 డివిజిబిలిటీ రూల్. 4 డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి?
చాలా ఈజీ. 4 డివిజిబిలిటీ రూల్ అనేది చాలా అంటే చాలా ఈజీ. ఒకసారి అదేంటో చూద్దాం. ఈ 4 డివిజిబిలిటీ రూల్ చూడాలంటే మీరు ఇచ్చిన గివెన్ నెంబర్కి లాస్ట్ 2 డిజిట్స్ మాత్రం ఐడెంటిఫై చేయాలి. ఏదైనా లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. ఐ విల్ టెల్ యూ, ఇఫ్ ద లాస్ట్ 2 digits of any given number, if the last 2 digits of any given number is either 2 zeros or divisible by 4. సో ఈ రెండిట్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా ఇచ్చిన గివెన్ నెంబర్ అనేది మనకి 4తో డివిజిబుల్ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. 464 ఈ నెంబర్ అనేది క్వశ్చన్ అడుగుతాడు, 4తో డివిజిబుల్ అవుతుందా? మీకు ఆల్రెడీ చెప్పాను 4 డివిజిబిలిటీ రూల్. ఏమొద్దు, ఇచ్చిన నెంబర్లో మీకు ఎంత బిగ్గర్ నెంబర్ ఇచ్చినా ఫ్రంట్ ఎన్ని వాల్యూస్ ఉన్నా సరే మీకు అనవసరం. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఓన్లీ లాస్ట్ 2 digits. ఇక్కడ మాత్రం ఫోకస్ చేయాలి. ఓకే, వాట్ ఆర్ ద లాస్ట్ 2 digits? 64. ఈ 64 అనేది మీకు కండిషన్ చెప్పాను, అయితే 2 zeros అయినా అవ్వాలి. సో మనకు అవ్వాలా, సో క్లియర్, అక్కడ తీసేయండి. లేదంటే ఇచ్చిన 64 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా? ఈజీగా అవుతుంది. హౌ మెనీ టైమ్స్? 16 times. am I right or not? సో ఆటోమేటిక్గా 64 అనేది మనకి 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇచ్చిన గివెన్ నెంబర్ కూడా మనకి 4తో డివిజిబుల్ అనేది అవుతుంది. క్లియర్ ఇస్ దిస్? నెక్స్ట్, వాట్ ఇస్ ద నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్? 5 డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి అంటే ఇచ్చిన గివెన్ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ అంటే ఏంటంటే యూనిట్ ప్లేస్లో ఉండేదాన్ని లాస్ట్ డిజిట్ అంటారు. ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎనీ గివెన్ నెంబర్ ఈజ్ ఎయిదర్ 0 or 5. సో మనకి ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ అనేది 0 కానీ 5 కానీ ఈ రెండిట్లో ఏ డిజిట్ ఉన్నా సరే దట్ గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5. ఈ 5 డివిజిబిలిటీ రూల్ అనేది చాలామందికి ఇష్టం, ఎందుకంటే ఈజీగా కనబడుతుంది కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ 565, దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 ఆర్ నాట్? ఎస్, క్లియర్లీ. ఎందుకంటే మీకు 5 డివిజిబిలిటీ రూల్ ఏమని చెప్పాను, ఇచ్చిన నెంబర్లో మీకు ఎంత బిగ్గర్ నెంబర్ అయినా మీకు అనవసరం, వదిలేసి లాస్ట్ డిజిట్ మాత్రమే ఫోకస్ చేయండి. లాస్ట్ డిజిట్ ఏంటిది ఇక్కడ? 5. సో 5 మనం ఏం చెప్పాం, లాస్ట్ డిజిట్ అనేది 0 ఉండొచ్చు, లేదంటే 5 ఉండొచ్చు. సో మనకు 5 ఉంది కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5. క్లియర్. ఇంకొక ఎగ్జాంపుల్ 2305. అగైన్ ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా 5తో? ఎస్, ఎగ్జాక్ట్గా అవుతుంది, 5తో డివిజిబుల్. క్లియర్? 5 డివిజిబుల్ రూల్ క్లియర్ కదా? నెక్స్ట్ డివిజిబుల్ రూల్ ఏంటి? 6. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 6 డివిజిబిలిటీ రూల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న డివిజిబిలిటీ రూల్స్ అన్నిటికి కూడా స్పెసిఫిక్గా సమ్ రూల్ అంటూ చెప్పుకున్నాం. ఫర్ కమింగ్ టు 6 డివిజిబిలిటీ రూల్ దానికంటూ స్పెసిఫిక్గా ఏ రూల్ అనేది లేదు. బట్ దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను ఒకసారి మీకు చెప్తాను. చూడండి, 6 డివిజిబిలిటీ రూల్ అనేది ఏంటంటే ఒకసారి చూడండి. 6 డివిజిబిలిటీ రూల్ అంటే ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. if the given number is divisible by 2 and 3 అంటే ఇచ్చిన నెంబర్ అనేది మనకి 2 టేబుల్లోనూ డివిజిబుల్ అయ్యి 3 టేబుల్లోనూ డివిజిబుల్ అయితే ఆటోమేటిక్గా ఇచ్చిన నెంబర్ అనేది 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. క్లియర్ ఇస్ దిస్? ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఒకసారి ఈ నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవుతుందా? మనం ముందు 6తో అవుతుందో లేదో తెలుసుకోవడానికన్నా ముందు దేంతో చెక్ చేయాలి? ఫస్ట్ 2 టేబుల్లో చెక్ చేయాలి, 3 టేబుల్లో కూడా చెక్ చేయాలి. వన్స్ ఈ రెండిట్లతో అయిన తర్వాత మాత్రమే ఇట్ ఆటోమేటికల్లీ డివిజిబుల్ బై 6. క్లియర్? ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ 324 అనేది 2తో అవుతుందేమో ఒకసారి చూద్దాం మనం. 2తో లాస్ట్ 2 డివిజిబుల్ రూల్ ఏంటి? లాస్ట్ డిజిట్ చెక్ చేద్దాం. లాస్ట్ డిజిట్ ఏంటిది? 4. క్లియర్? సో 4 ఉంది కాబట్టి ఇది మనతో 2తో అనేది డివిజిబుల్ అవుతుంది. ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 3తో అవుతుందా ఒకసారి చెక్ చేసుకుందాం. 324 అనేది 3తో డివిజిబుల్ అవుతుందేమో చెక్ చేసుకోవాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి 3 డివిజిబుల్ రూల్ ఏమని చెప్పాను, ఇచ్చిన డిజిట్స్ అన్నీ కూడా సమ్ చేయాలి. 3 + 2 5 and 5 + 4 9. సో 9 అనేది
3తో డివిజిబుల్ అవుతుందేమో చూడాలి. అవుతుంది కదా, ఎగ్జాక్ట్గా అవుతుంది కదా. సో ఇది 2తోనూ అవుతుంది, నెక్స్ట్ వచ్చి 3తో కూడా అవుతుంది. సో ఎప్పుడైతే ఒక నెంబరు 2తో డివిజిబుల్ అయ్యి అండ్ 3తో కూడా డివిజిబుల్ అయితే ఇచ్చిన నెంబర్ అనేది 6తో కూడా డివిజిబుల్ అనేది అవుతుంది. క్లియర్ ఈజ్ దిస్. సో 6 డివిజిబుల్ రూల్ ఇంకోసారి చెప్తాం, ఒకసారి చూడండి. 6 డివిజిబుల్ రూల్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ అనేది 2తో అవ్వాలి అండ్ 3తో కూడా అవ్వాలి. ఎప్పుడైతే ఈ 2 నెంబర్స్తో ఒక నెంబర్ డివిజిబుల్ అవుతుందో ఇట్ ఆటోమేటికలీ డివిజిబుల్ బై 6. అంతేగాని 6కు స్పెసిఫిక్గా ఎలాంటి రూల్స్ అనేవి లేవు. సో 2తో అవ్వాలి, 3తో అవ్వాలి. నెక్స్ట్ డివిజిబుల్ రూల్ ఏంటిది? సో ఆబ్వియస్లీ ఏంటి 7 అంటారు చాలామంది, 7 డివిజిబుల్ రూల్. అలాగే 7 డివిజిబుల్ రూల్ చాలామంది కూడా చెప్పరు, నేను కూడా చెప్పను. ఎందుకంటే చాలామంది రీజన్ చెప్పారో లేదో తెలియదు కానీ బట్ నేనైతే మాత్రం రీజన్ చెప్తాను. 7 డివిజిబుల్ రూల్ చాలామంది ఎందుకు ప్రిఫర్ చేయరో ఒకసారి నేను చెప్తాను చూడండి. మనం ఇప్పటిదాకా ఈ డివిజిబుల్ రూల్స్ అన్నీ కూడా నేర్చుకుంటున్నాం కదా. దేనికోసం నేర్చుకుంటున్నాం? మనం సమ్స్ చేసేటప్పుడు టైం సేవ్ అవ్వాలని. అంటే ఏదైనా క్యాలిక్యులేషన్ పార్ట్ చేసినప్పుడు, ఒక సమ్ని సాల్వ్ చేసినప్పుడు మన టైం అనేది రెడ్యూస్ అవ్వడం కోసం, తగ్గించుకోవడం కోసం ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్ వాడదామని చెప్పి డివిజిబుల్ రూల్స్ నేర్చుకుంటున్నాం. బట్ 7కి డివిజిబుల్ రూల్ అయితే ఉంది, కానీ అకార్డింగ్ టు ఈ 7 డివిజిబుల్ రూల్ ప్రకారం ఏదైనా ఒక సమ్ని సాల్వ్ చేసామనుకోండి మనం అనుకున్న టైం కన్నా డబుల్ అవుతుంది. సో అందుకే ఈ 7 డివిజిబుల్ రూల్ ఎవరు కూడా ప్రిఫర్ చేయరు. సో దట్ ఈస్ ద రీజన్ నేను కూడా ఈ రూల్ అనేది చెప్పను. నెక్స్ట్ 8 డివిజిబిలిటీ రూల్. 8 డివిజిబుల్ రూల్ ఏంటిది? ఇది సేమ్ ఎగ్జాక్ట్గా 4 డివిజిబిలిటీ రూల్ లాగే ఉంటుంది. 4 డివిజిబుల్ రూల్ మీకు ఏమని చెప్పాను నేను మీకు? సో లాస్ట్ 2 డిజిట్స్ కూడా ఒకసారి ఫోకస్ చేయాలి. ఇప్పుడు కూడా 4 డివిజిబుల్ రూల్ అనేది లాస్ట్ 2 డిజిట్స్ కూడా ఎప్పుడు ఫోకస్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ అనేవి మనకి ఎయిదర్ 2 zeros ఉండొచ్చు ఆర్ ఆ ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ కూడా 4తో అనేవి డివిజిబుల్ అవ్వాలి. ఇలాగైతే 4 డివిజిబుల్ రూల్ అవుతుంది కదా. నెక్స్ట్ 8 డివిజిబుల్ రూల్ ఏంటంటే సేమ్ 4 లాగా ఉంటుంది. బట్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది లాస్ట్ 3 డిజిట్స్ మాత్రం చూసుకోవాలి. ఈ లాస్ట్ 3 డిజిట్స్ అనేవి అయితే 3 zeros ఉండొచ్చు, లేదు అంటారా 8తో డివిజిబుల్ అవ్వాలి. ఇది 8 డివిజిబుల్ రూలు. అయితే ఇచ్చిన లాస్ట్ 3 డిజిట్స్ కూడా 3 zeros ఉండొచ్చు, లేదంటే కూడా 8తో డివిజిబుల్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఏంటిది చూడండి ఒకసారి. 864 అనేది 8తో డివిజిబుల్ అవుతుందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, నెంబర్ ఇవ్వగానే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి చెక్ చేయాలి. సో ఇచ్చిన లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 3 zeros ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు. నెక్స్ట్ ఏం చూడొచ్చు, ఇచ్చిన లాస్ట్ 3 డిజిట్స్ కూడా 8తో డివిజిబుల్ అవుతుంది చూసుకోవాలి. ఎగ్జాక్ట్గా అవుతుంది. ఇది 1 time పోతుంది, ఇదేమో 8 times పోతుంది, టోటల్గా 108 times పోతుంది. సో ఇచ్చిన నెంబర్ అనేది కన్ఫామ్గా 8తో డివిజిబుల్ అనేది అవుతుంది. ఇంకొకసారి 8 డివిజిబుల్ రిపీట్ చేస్తాను ఒకసారి చూడండి. ఇచ్చిన నెంబర్ ఎంత బిగ్గర్ అయినా మనకు అనవసరం, లాస్ట్ 3 డిజిట్స్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. లాస్ట్ 3 డిజిట్స్ మీద ఫోకస్ చేసిన తర్వాత ఉన్న 3 డిజిట్స్ కూడా అయితే 3 zeros ఉన్నాయేమో చూసుకోవాలి. ఉంటే ఈవెన్ 3 zeros ఉన్నా కూడా అది మనకి 8తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ లేదు అంటారా లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డివిజిబుల్ అవుతుంది చెక్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద 8th డివిజిబిలిటీ రూల్. నెక్స్ట్ వన్ 8 తర్వాత వచ్చేది ఏంటి? 9 డివిజిబిలిటీ రూల్. సో మళ్ళీ 9 డివిజిబిలిటీ రూల్ గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా 3 డివిజిబిలిటీ రూల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 3 డివిజిబిలిటీ రూల్ ఏంటిది? ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఆల్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3 దెన్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. సో 9 డివిజిబిలిటీ రూల్ కూడా ఏంటంటే సేమ్ 3 లాగే. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఆల్ ద డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 దెన్ ద నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 9. ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్గా అర్థమైపోద్ది మీకు. ఇది 9తో డివిజిబుల్ అవుతుందో చూడండి. ఈ నెంబరు మీకు ఆల్రెడీ చెప్పిన ఏమని, ఇచ్చిన డిజిట్స్ ముందు సమ్ చేయాలి. 6 + 3 and plus 9. How much? 6 + 3 9 and 9 + 9 18. ఈ 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ 2 times పోతుంది కదా. సో ఎప్పుడైతే మనకి ఇచ్చిన డిజిట్స్ యొక్క సమ్ అనేది 9తో డివిజిబుల్ అవుతుందో సో ఇచ్చిన గివెన్ నెంబర్ కూడా మనకి 9తో డివిజిబుల్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ 10 డివిజిబిలిటీ రూలు చెప్పాక మీకు ఇందాకే స్టార్టింగ్ చాలామందికి చాలా ఇష్టం డివిజిబిలిటీ రూల్. ఎందుకంటే గుర్తుపెట్టుకోక్కర్లేదు, చదవక్కర్లేదు, ఈజీగా మైండ్లో ఉంటుంది. ఏంటి రూలు? ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎనీ గివెన్ నెంబర్ ఈజ్ 0
మనకు ఒక నెంబర్లో లాస్ట్ డిజిట్ అనేది 0 ఉంటే మాత్రం ఇచ్చిన నెంబర్ అనేది ఖచ్చితంగా మనకి 10లో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7350 ఏం చూడాలి, 10 డివిజిబుల్ రూల్ ఏం చూడాలి, జస్ట్ లాస్ట్ డిజిట్ మాత్రమే చూడండి. లాస్ట్ డిజిట్ ఏంటిది 0. సో ఇచ్చిన నెంబర్ కూడా మనకి దేంతో డివిజిబుల్ అవుతుంది, 10తో డివిజిబుల్ అయిపోతుంది. క్లియర్ ఆర్ నాట్? ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ రూల్? 11 డివిజిబిలిటీ రూల్. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే రూల్ ఏదైనా ఉంది అంటే మాత్రం 11 డివిజిబుల్ రూల్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఒకసారి చూడండి. దీని గురించి ఏం చెప్పాలంటే, ఇఫ్ ద difference of the sum of the alternative digits is either 0 or divisible by 11. ఎగ్జాంపుల్తో చెప్తాను, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి మీరు ఎగ్జాంపుల్ చూస్తే 10,813 ఈ ఎగ్జాంపుల్ 11 దీంతో ఈ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుందేమో చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలంటే, డిఫరెన్స్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ డిజిట్స్ అంటే ఏంటంటే, ఆల్టర్నేటివ్ డిజిట్స్ అంటే ఏంటి, ఇది. దీని తర్వాత ఆల్టర్నేటివ్ డిజిట్ ఏంటి 8. దీని తర్వాత వచ్చి ఆల్టర్నేటివ్ డిజిట్ అంటే ఏంటి 3. ఆల్టర్నేటివ్ అంటే ఏంటి, ఒకటి వదిలేసి ఇంకో దాన్ని చూడడం. సో సమ్ చేయాలి దీన్ని. 1 + 8 9, 9 + 3 12. ఓకే. నెక్స్ట్ ఇంకో ఆల్టర్నేటివ్ డిజిట్స్ 0 + 1 హౌ మచ్ 1. మీకేం చెప్పాలి, ఒకవేళ ఆల్టర్నేటివ్ డిజిట్ సమ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 12 వచ్చింది, ఇక్కడ వచ్చి 1 వచ్చింది, వీటిని డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ చేసిన తర్వాత మనకు వచ్చే వాల్యూ అనేది ఇక్కడైతే 11 వచ్చింది. బట్ 11 రావచ్చు, లేదు అంటారా, 0 రావచ్చు, లేదు అంటారా, 11 మల్టిపుల్ అని రావచ్చు. అంటే ఇక్కడ వచ్చే మనకి నెంబర్ అనేది 0 రావచ్చు, ఆర్ ఎల్స్ ఎగ్జాక్ట్గా 11 రావచ్చు, ఆర్ ఎల్స్ ఎగ్జాక్ట్గా 11 మల్టిపుల్ అయినా రావచ్చు. అంటే ఏంటి, 22 కానీ 33 కానీ 44 కానీ ఏ 11 మల్టిపుల్ వచ్చినా సరే గివెన్ నెంబర్ అనేది మనకి 11తో డివిజిబుల్ అవుతుంది. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, ఒకసారి చూడండి. ముందు ఇచ్చిన నెంబర్కి ఆల్టర్నేటివ్ డిజిట్స్ యొక్క సమ్ చేయాలి. ఆల్టర్నేటివ్ డిజిట్స్ అయినా అనొచ్చు, లేదంటే ఈవెన్ సమ్స్, ఈవెన్ డిజిట్స్ సమ్ అండ్ ఆడ్ డిజిట్స్ సమ్, ఈ రెండిట్లో ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు వర్డింగ్ మనం. సో 1 + 8 9, 9 + 3 12. ఓకే, పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న డిజిట్స్ ఏంటి, 0 + 1. 0 + 1 అంటే 1. వన్స్ ఈ రెండు సమ్స్ వచ్చిన తర్వాత డిఫరెన్స్ చూడాలి. వచ్చిన డిఫరెన్స్ అనేది మనకి అయితే 0 అవ్వాలి, లేదంటే 11 మల్టిపుల్ అవ్వాలి. క్లియర్? నెక్స్ట్ 12 డివిజిబిలిటీ రూల్. 12 ఈ 12 డివిజిబిలిటీ రూల్కి కూడా స్పెసిఫిక్గా ఏ రూలు ఉండదు. సో 12 డివిజిబిలిటీ రూలు, దీనికి కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 6 డివిజిబిలిటీ రూల్ చెప్పాను. దానికి స్పెసిఫిక్గా ఏ రూలు ఉండదు. ఫస్ట్ అది 2తోనూ డివిజిబుల్ అవ్వాలి, 3తో కూడా డివిజిబుల్ అవ్వాలని చెప్పారు కదా. అలాగే 12 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, దీనికి కూడా దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ డివిజిబుల్ రూల్. సో దీని రూల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ఐదర్ కాదు, ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 3 అండ్ 4, ఏ నెంబర్ అయితే మనకి 3తోనూ మరియు 4తో కూడా డివిజిబుల్ అవుతుందో ఇది ఆటోమేటిక్గా మనకి 12తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఏంటి, ఒక నెంబర్ మనకి 12తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంతో డివిజిబుల్ అవ్వాలి, 3తోనూ అవ్వాలి. అండ్ నేను ఇక్కడ ఆర్ అనట్లేదు, అండ్ అంటే ఏంటి, 3తోనూ అవ్వాలి, 4తో కూడా అవ్వాలి. ఎప్పుడైతే ఒక నెంబరు 3తో డివిజిబుల్ అయ్యి మరియు 4తో కూడా డివిజిబుల్ అవుతాయో ఆటోమేటిక్గా ఇవి 12తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. మనం ఒకసారి బోర్డు మీద కాస్త చూస్తే ఎగ్జాంపుల్ రాసాం. ఇచ్చిన నెంబర్ అనేది ఏంటి, నెంబర్ అనేది 1,23,456 అనేది మనకి 12తో డివిజిబుల్ అవుతుందా చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ చెప్పాను, దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ రూల్ ఫర్ 12. సో ఫస్ట్ దేంతో చెక్ చేయాలి, ఈ నెంబర్ని 3తో చెక్ చేయాలి. 3తో మీకు ఆల్రెడీ చెప్పాను, సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసేయాలి. 1 + 2 3, 3 + 3 9, 9 + 4 13, 13 + 5 18 అండ్ 18 + 6 24. సో 24 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా, కన్ఫామ్గా అవుతుంది. నెక్స్ట్ 3తో అయిపోయింది, ఇంకా దేంతో చెక్ చేయాలి, నేను 4తో చెక్ చేయాలి. 4తో చెక్ చేయాలంటే మీకు ఆల్రెడీ రూల్ చెప్పా, జస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటిది, 56. 4 టేబుల్లో 56 హౌ మెనీ టైమ్స్, 14 టైమ్స్. సో ఇది కూడా ఎగ్జాక్ట్గా
సో 56 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా అంటే ఎగ్జాక్ట్గా అవుతుంది. ఎన్ని, హౌ మెనీ టైమ్స్, 14 టైమ్స్. సో ఇచ్చిన నెంబర్ అనేది 1,23,456 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది, 4తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇట్ ఆటోమేటికలీ డివిజిబుల్ బై 12. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్. తర్వాత మీకు డౌట్ రావచ్చు, ఏ సార్ మరి 13కి లేవా, 14కి లేవా, 15కి లేవా అంటే ప్రతి నెంబర్కి డివిజిబిలిటీ రూల్ ఉంది. మీకు ఇందాక చెప్పాను, డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనం టైం అనేది రెడ్యూస్ చేసుకోవడం కోసం. తర్వాత వచ్చే 13, 14 ఇవన్నీ కూడా ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మీరు అవి యూజ్ చేసి సమ్ సాల్వ్ చేశారనుకోండి, 2 minutes తీసుకున్న టైం దగ్గరగా 4 minutes పట్టుద్ది, వేస్ట్ కదా. అందుకే ఎవరు కూడా ఫ్రమ్ 13 onwards ఎవరు కూడా డివిజిబిలిటీ రూల్స్ అనేవి ప్రిఫర్ చేయరు. సో అందుకని నేను కూడా మీకు చెప్పట్లేదు. క్లియర్ ఇస్ దిస్? ఓకే, ఇదండి ఈరోజు క్లాసు. ఈరోజు మనం మ్యాక్సిమం 95% అంతా కూడా బేసిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒకే ఒక కాన్సెప్ట్ ఉంది, అదేంటంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇది ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే మాత్రం మనకి ఆల్మోస్ట్ బేసిక్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. సో దీని గురించి నేను మీకు టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇట్ విల్ టేక్ హార్డ్లీ 10 minutes. ఇది అయిపోగానే నేను మీకు చాప్టర్ స్టార్ట్ చేస్తాను. రేపు నుంచి కూడా ఫస్ట్ చాప్టర్ చెప్తాను. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.